ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభము నుండి. ప్రకటన 21 ప్రారంభ వచనం నుండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. పరలోకం, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను, సముద్రమునిక లేదు. మరియు నూతనమైన యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చేట చూచితిని. ఎందుకంటే సాతాను 20వ అధ్యాయం చివరికి వచ్చేసరికి వాడు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఇది నరకం, రెండవ మరణం. పాపులు ఫైనల్గా వెళ్ళిపోయిన స్థలం అదే. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఈ భూమి ఈ ఆకాశం గతించిపోతుంది. ఈ మధ్యాకాశం, ఇప్పుడున్న భూమి ఆకాశం, మధ్య ఆకాశం రెండవ లోకం అని అర్థం బైబిల్ ప్రకారంగా. ఇక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. ఇది పరలోకం. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. ఇది నరలోకం. పరలోకం మనుషులు నివసించే లోకం. పరలోకం కాదు, పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళకి, నీతిమంతులైన వారు వెళ్ళవలసిన చోటు పరలోకం. భూమి మీద ఉండవలసిన వారు, నరకంలో ఉండవలసిన వాళ్ళు ఏకమై నరకగుండంలో మూడవ ఆకాశం అది, అక్కడికి వెళ్ళిపోతారు. అనగా మొదటి ఆకాశంలో దేవుడు, రెండవ ఆకాశంలో మానవాళి సాతాను, మూడవ ఆకాశంలో సాతాను దాని అనుచరులతో పాటు భూమి మీద దాని సంబంధులందరూ దాని మాట వినే జీవితాలని దాని ప్రకారంగా మలుచుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి కొంచెం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే మాట్లాడాడు. క్రీస్తు రాక ముందటి మాటలు, క్రీస్తు లోకానికి రాక ముందటి మాటలు అవి.
ఏంటా మాటలు? ఇదిగో నేను క్రొత్త నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, కొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును. అంటే దేవుడు మనము కలిసి ఉండే మరో లోకాన్ని ఆయన సృష్టించబోతున్నాను అంటున్నాడు. ఏంటి ఇక్కడ? ఆయన ఉన్న లోకం కదా. ఆయనున్నది మనతో ఉండే లోకం వేరు, ఆయనున్న లోకం వేరు. ఇక్కడ తేడా చూడాలి. మనం ఉన్న లోకం, మనం దేవునితో ఉండవలసిన లోకం, అదే మనకి చదివాడు. 21:3 21 మూసేకండి యెషయాని. ప్రకటన 21 మన పాఠ్యభాగంలో 3వ వచనం, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును అంటున్నాడు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటుందంటాడేటి? అంటే దేవుడున్న లోకంలోనికి మనం వెళ్ళటం లేదా? దేవుడు మరో లోకాన్ని సృష్టిస్తాడా? ఇందులో మనకి తేడా కనిపిస్తున్నట్టుగా కనపడుతుంది. రూపకాలంకారంలో రాయబడింది బైబిల్. రూపకాలంకారంలోనైనా వాస్తవాలు మారవు, భావం మారదు. పేర్లు మారతాయి, పక్షులు మారతారు, పాత్రలు మారతాయి, జంతువులు మారతాయి, పక్షులు మారతాయి, పాత్రలు అన్నీ మారుతుంటాయి రూపకాలంకారంలో. కానీ భావం మాత్రం మారదు. రూపకాలంకారంలో భావం మారదు. ఇక్కడ ఏమంటున్నాడు 3వ వచనంలో? ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. దేవుని నివాసం మనుషులతో ఉంటుందా? అంటే దేవుడు మనతో ఉండటానికి మరో లోకమా? అక్కడ దేవుడు మనతో ఉండడానికి మరో లోకమా? అక్షయ శరీరాలతో ఎవరు పరలోకంలో, మానవులైన వాళ్ళలో ఎవరు అక్కడికి ఇంకా వెళ్ళలేదండి. ఈ తేడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల. లాస్ట్ వీక్ చెప్పుకున్న అక్షయ శరీరాలతో మనుష్యులు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ప్రస్తుతము అక్షయ శరీరాలు పరదేశులో ఉన్న వారికి కూడా లేవు. నాశనము కాని శరీరాలు, మరో లోకాన్ని అనుభవించే శరీరాలు. మనం ఈ లోకాన్ని అనుభవిస్తున్నాం. ఈ లోకాన్ని అనుభవించాలంటే కళ్ళకు తగినవి కనబడాలి, చెవికి అవసరమైనవి వినబడాలి, నోటికి అవసరమైన రుచులు రావాలి, మనం కోరుకున్న చోటికి నడవాలి, మనకిష్టమైన పనులు చేయటానికి మన చేతులు ఉపయోగపడాలి. భూమి మీద శరీరాలలో ఉన్నవారు భూమిని అనుభవించటానికి, భూమి అనే ఈ లోకాన్ని అనుభవించటానికి మానవ దేహాన్ని దేవుడు చేసి మనకు తొడిగించాడు. జాగ్రత్తగా ఆలోచించండి. లోకాన్ని అనుభవించడానికి కళ్ళు, ముక్కు, చేతులు, నోరు లేదనుకోండి, ఏమనుభవిస్తావు? కళ్ళు లేకపోతే గుడ్డివాడు లోకాన్ని ఏమనుభవించగలడు? వినబడకపోతే ఏ రాగాన్ని విని అనుభూతి పొందగలడు? చెవిటివాడు, అలాగే మూగవాడు, అలాగే అవిటివాడు.
శరీరంలో ఉన్న అవయవాలు భూలోకములో ఉన్న వాటిని అనుభవించటానికి తగినట్టుగా దేవుడు తయారు చేసి ఏదైనా వనంలో ఈ తొడుగును వేయించాడు ఆదాముకి, లోకాన్ని అనుభవించటానికి. ఈ లోకంలో అనుభవించి ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్నావు. కారు ఎక్కుతున్నాం, సరదాగా వెళుతున్నాం, పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో మనం వెళ్ళలేదు కానీ ప్యాలెస్లో ఉండాలి అనుకుంటాం, ఆకాశంలో ఎగరాలి అనుకుంటాం ఈ శరీరంతో, సముద్రాల మీద ప్రయాణం చేసి విహారం చేయాలనుకుంటాం. భూమి మీద దేవుడిచ్చిన ఈ దేహంలో ఎన్ని అనుభవించాలో మనిషి అన్నవాడు అన్నిటినీ, అందరూ అనుభవించకపోయినా కొందరైనా లోకములో ఉన్న వాటిని తమ తమ శరీరాలతో అనుభవించుచున్నారు. ఈ శరీరాన్ని ధరించుకున్నందుకు లోకమును అనుభవించిన మనము అక్షయ శరీరాన్ని ధరించుకోవడానికి మరి ఏదైనా లోకాన్ని అనుభవించాలిగా. దేవునికి అక్షయ శరీరం లేదు, అంతే కదండి. పరిశుద్ధాత్మ దేవునికి అక్షయ శరీరం లేదు. యేసుక్రీస్తుకు మాత్రమే అక్షయ శరీరం వచ్చింది. అంటే దేవుడున్న లోకము, దేవుడున్న లోకము ఒకటి ఉంది. దేవుడు మానవులతో, దేవుని పిల్లలతో కలుసున్న నివాసం మరొకటి ఉంది. మరి ఆ నివాసము అక్షయ శరీరాలు అనుభవించేవిగా ఉండాలి. అర్థం చేసుకోవాలి, కష్టంగా ఉంది. లోకంలో ఉన్న ఈ శరీరాలు లోకాన్ని అనుభవించేవిగా ఉన్నాయి. 4 రుచులు అనుభవిస్తున్నాం మనం, ముక్కు, వాసనలు అనుభవిస్తున్నాం మనం. ముక్కు, కాళ్ళు, చెవి, గొంతు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ లోకాన్ని అనుభవించే మనం అంతా మరో లోకాన్ని అనుభవించడానికి ఈ దేహం పనికిరాదు కనుక దీన్ని ఇక్కడ సమాధిలో పెడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎలా వెళ్ళిపోతున్నాం? వస్త్రము లేని వాళ్ళగానే వెళ్ళిపోతున్నాం మనం. వస్త్రము లేని వారముగా మనం వెళ్ళిపోతే మనం వస్తామని తెలుసున్న దేవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి నేకెడ్ బాడీ, వస్త్రము లేని వారుగా మనం వెళ్ళిపోతున్నాం కనుక వస్త్రము లేని వారుగా నా పిల్లలు ఎందుకు కనబడాలి అని మనకొక దేహాన్ని అక్కడ తయారు చేశాడు. లాస్ట్ వీక్ చదువుకున్నారు 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ శరీరము, ఈ క్షయమైన నాశనం అయిపోయే ఈ శరీరము ఇక్కడిది శిథిలమైపోతుంది. చేతితో కట్టబడకుండా దేవుడే కట్టిన ఎవర్ లాస్టింగ్ బాడీ, నిత్యమైన నివాసము. దానికి చావు లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధలు లేవు. ఒక శరీరాన్ని దేవుడు కడుతున్నాడు అక్కడ. నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నది. ఎందుకంటే పరలోకములో మనల్ని పెట్టే చోటున మనం అనుభవించటానికి కావలసిన దేహం అది. దేవుడు అనుభవించవలసిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే కోట్ల సంవత్సరాలుగా అలాగే ఉన్నాడు ఆయన. ఉన్నవాడు కోట్లు సంవత్సరాలుగా ఏముందని అనుభవిస్తాడు? దేనిని అనుభవించటానికి యేసుక్రీస్తు వలె అక్షయ ఆకారం అతనికి కావాలి. ఆ
అతడు ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే భూమిని అనుభవించిన మనము ఏం అక్కడ లేదనుకోండి, మనం మరణించిన తర్వాత క్రీస్తు మనల్ని తీసుకెళ్ళిపోయి తండ్రికి అప్పగించి ఇక్కడ పెట్టేసి, ఇక్కడ మీరు నాయనా మీరు ఇక్కడ ఉండండి ఆనందంగా అంటే ఏముంది దేవా? మాకు నిత్యమైన నివాసాలు లేవు ఇక్కడ, మాకు స్థలములు లేవు ఇక్కడ, భవన సముదాయాలు లేవు మాకిక్కడ, రుచిలో అనుభవించటానికి మా మాకిప్పుడు నాలుక లేదు, ముక్కు లేదు, వాసనలకు కనబడడానికి చూపులు లేవు. ఇదొక శక్తి. కరెంట్ ఉందండి, పవర్, ఎలక్ట్రిసిటీ. దానికంటూ వెలుగు లేదు, దానికంటూ శబ్దం లేదు, దానికంటూ చూపు లేదు, కనిపించదు. అది నేకెడ్ పవర్, దిగంబరత్వం, శక్తి. నేకెడ్ పవర్. తొడుగులు లేవు, తొడుగుంటే కనబడుతుంది. నేకెడ్ పవర్స్ ఇవి. లైట్ తెచ్చామనుకోండి దాని దగ్గరికి లైట్ వెలిగిపోతుంది, టీవీ తెచ్చామనుకోండి దాని దగ్గరికి బొమ్మ కనబడిపోతుంది. ఒక నేకెడ్ పవర్ దగ్గరికి మీరు ఏం కావాలనుకున్నా అనుభవించటానికి, చూపించటానికి అది సిద్ధంగా ఉంది. బలి పెడతావా? పెట్టు, పెట్టు, బలి పెట్టు. ప్రొజెక్టర్ పెడతావా? పెట్టు, ప్రొజెక్టర్ పెట్టు. వేడి కావాలా? వేడి కావాలా? ఏం కావాలో, ఏది వేడి చేయాలి అది పెట్టు. కుక్కర్, స్టవ్, ఫ్లేమ్, దేనినైనా ఇవ్వగలదు. అది దేనినైనా ఇవ్వగలదు. దానిలో ఏమీ లేవని మాత్రం మీరు అనకండి. బాగా బాగా వినాలి. దానిలో ఏమీ లేదు, ఎలక్ట్రిక్ పవర్లో శక్తులు, ఎలక్ట్రిక్ విద్యుత్ శక్తిలో ఏమీ లేదు అనకండి. విద్యుత్ శక్తిలో అన్నీ ఉన్నాయి. మీకు కావలసింది తీసుకొచ్చి దానికి తగిలించండి, అది చూపిస్తుంది. అది చూపిస్తుంది మీకు. అలాగే దేవుడు ఆత్మ ఉన్నవాడు. ఇస్ ఎ పవర్, ద గ్రేట్ అట్రాక్టర్, సూపర్ పవర్. ఆ శక్తి అనుభవించటం ఏంటి? శక్తిని వినియోగించుకోండి. శక్తిని అనుభవించటం. శక్తి ఏమనుభవిస్తుంది? శక్తి ఏమనుభవించాలి? శక్తి ఏమీ అనుభవించదు, కానీ శక్తిని మీరు అనుభవించండి. స్టవ్ తెస్తారా? తీసుకురండి. టీవీ తెస్తారా? తీసుకురండి. యాంప్లిఫైర్ తెస్తారా? తీసుకురండి. అలాగే సర్వశక్తిమంతుడకు దేవుడు, సూపర్ న్యాచురల్ పవర్ ఆయనే. ఆయన అనుభవించేవాడు కాదు, మీ అవసరాలు తీర్చేవాడు. ఆయన ఏమి అనుభవించడు, మీ అనుభవంలోకి తీసుకొస్తాడన్ని. అదెంత వాస్తవం. కనుక అక్షయమైన శరీరం ఎందుకబ్బా? దేవునిలా అక్కడ నువ్వు ఏమీ అనుభవించకుండా ఉండిపోతావేమో, అది అవసరం లేదు. దేవుడిలా నువ్వేమి అనుభవించకుండా ఉండిపోతావని అనుకోకుండా రా పిల్లలారా. నేను ఆది నుండి అలాగే ఉన్నా.
ఎప్పుడూ అలాగే ఉంటా. మీరు మాత్రం బాగుండాలి. మీరు బాగుండాలి అనుకున్నప్పుడు మీకు నేకెడ్ పవర్స్గా మిమ్మల్ని అందరినీ బయటకు తీసేశాను. నేను నాలో నుండి బయటికి పంపించాను మిమ్మల్ని. లోకాన్ని అనుభవించే దేహములోనికి అది నేను కట్టింది, ఆ శరీరం కూడా. భూలోకాన్ని అనుభవించటానికి, భూలోకములో ఉన్న వాటిని అనుభవించటానికి నేకెడ్ పవర్స్గా మిమ్మల్ని అందరినీ ఆదాము అనే పేరుతో ప్రవేశింపచేశాను. నాలో నుంచి తీసి అనుభవించమన్నాను. మీరు శరీరాలతో అనుభవించారు కదా భూలోకం అంతా. మరి ఇక్కడికి వచ్చి మేము ఏం అనుభవించడానికి ఉందని మీరు ప్రశ్నిస్తారని అతనికి తెలుసు. నేనేం అనుభవించాలి తండ్రి? మనం గుసగుసలాడుకోమా? ఇక్కడ తీసుకొచ్చాడు కానీ ఏం అనుభవిస్తాడరా? మనం అనుభవించడానికి ఇక్కడ ఏముంది అనుకుంటారా? నో. భూమి మీద ఉన్న మహా అందమైన సుందరమైన పట్టణాలన్నిటికంటే దేవుని మహాజ్ఞానంతో నిర్మింపబడిన ప్యాలెస్లు, పట్టణాలు అక్కడ ఉన్నాయి. అది అనుభవించటానికి మీకు అక్షయమైన దేహం ఇస్తున్నాను. ఇక్కడ భూమిని అనుభవించడానికి క్షయమైన దేహాన్ని ఇచ్చాను. అక్కడ ఈ లోకాన్ని అనుభవించడానికి అక్షయ దేహాన్ని ఇచ్చాను. ఇక్కడ అదండి. దేవుడు చాలా పెద్ద ప్రణాళికడు దేవుడిది. అది ఆలోచిస్తే విశ్వాంతరాలను దాటి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందండి. మహాజ్ఞానులైన వారికి బాగా డెప్త్లోకి వెళ్తారే ఆలోచిస్తూ వాళ్ళకి ఈ విశ్వాంతరాలు దాటిపోయి ఎక్కడికో మనం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. బైబిల్ అద్భుతమైన పుస్తకం అండి. నిజంగా మహానుభావుడు ఏమి రాయించాడండి మనకు అర్థమైనట్టు. లేకపోతే ఏమైపోతామండి తెలియకపోతే. ఇది తెలియకపోతే మనం ఏమైపోతాం? చచ్చిపోతే దేవుడు మనం తీసుకెళ్తాడు ఒక లోకానికి అనే పరిస్థితిలో ఈరోజు లోకం లేదండి. చావు సమాప్తం. ప్రపంచంలో ఉన్న 780 కోట్ల మందికి ఇప్పుడు చావుతో అంతా సమాప్తం. నో మోర్ లైఫ్ ఆఫ్టర్ అవర్ డెత్. జంతువు పుట్టింది, జంతువు పెరుగుతుంది, జంతువు చచ్చిపోతుంది. మొక్క పుట్టింది, మొక్క పెరుగుతుంది, మొక్క చచ్చిపోతుంది. పక్షి పుట్టింది, పక్షి పెరుగుతుంది, పక్షి చచ్చిపోతుంది. చేప పుట్టింది, చేప బ్రతుకుతుంది, చేప చచ్చిపోతుంది. బ్రతకటం, పుట్టడం, బ్రతకడం, చావటం ఇదేనండి భూలోకంలో ఉన్నదని ఈరోజు 780 కోట్ల మంది ప్రపంచ మానవాళికి తెలిసిన తీరి అది ఒక్కటేనండి. అంతకు మించి వాళ్ళకి ఏం తెలియదండి. మరి మన తీరి ఇప్పుడు వాళ్ళకి తెలియాలంటే మన దగ్గరికి రావాలి. మన దగ్గరికి వస్తారండి? రారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇంతే సంగతులు చిత్తగించవలను. వాళ్ళ పరిస్థితి ఏముంది? ఏం లేదు. తెలియని వానిగానే లీవ్ హిమ్. వాళ్ళకి మీరు ఇప్పుడు వెళ్ళి కూర్చోబెట్టి తెలియజేయవలసినంత అవసరం ఏమీ లేదు. ప్రాథమిక ఫండమెంటల్ నాలెడ్జ్ చెప్పండి. విశ్వాసం అంటే ఏంటో, బాప్తిస్మం అంటే ఏంటో, నూతన జన్మ అంటే ఏంటో, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటో, ఇవి ఫండమెంటల్ నాలెడ్జ్, బేసిక్ ప్రిన్సిపల్స్ వాళ్ళకి నేర్పించండి. అవి నేర్చుకుంటే వాళ్ళు ఆ స్థితికి వస్తారు. యెషయా 65:17 క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని సృజించుచున్నాను అంటాడు. ఏంటండి బాబు ఈయన? మరి ఇప్పుడు ఈయన ఉన్నది ఎక్కడండి బాబు? అది డౌటు. ఇప్పుడు సృజిస్తున్నానంటాడేంటి ఆయన? యెషయా కాలంలో, ప్రవక్త అయిన యెషయా కాలంలో ఇంకా యెషయాకు చెప్పాడు నువ్వు రాయని. అప్పుడు యెషయా గ్రంథం రాస్తున్నాడు. యెషయా గ్రంథం రాసేటప్పటికి నేను కొత్త భూమిని కొత్త ఆకాశమును సృజించాను అన్నాడా? సృజించుచున్నాను అన్నాడా? ఒకసారి మళ్ళీ చదవండి అది. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును
కొత్త భూమిని సృజించుచున్నాను. సృజించుచున్నాను. ఇంకా సృజించలేదు, అండర్ వర్క్. బ్రిడ్జ్ అండర్ వర్కింగ్, రోడ్ అండర్ వర్కింగ్, బిల్డింగ్ అండర్ వర్కింగ్, అండర్ వర్కింగ్. అంటే దేవుడు అప్పటికున్న ఆ లోకం, ఆయనున్న లోకం పరలోకం కాదా? పరలోకమే. అది ఆయనున్న లోకం. పరలోకమందున్న మా తండ్రి అంటే అప్పటికి యేసుప్రభు పరలోకం నుండి వచ్చాడు భూమి మీదకి. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. అంటే దేవుడున్న పరలోకం. దేవుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. అప్పటికి పరలోకంలో మనం ఉండడానికి పట్టణ నిర్మితం కాలేదు. నో డెవలపింగ్. పరలోకంలో మనకు కావలసిన సదుపాయాలతో నిర్మాణం అవుతున్న సిటీస్ లేవు. ఖాళీ ఖాళీ అంతా. పరలోకం అంతా ఖాళీ. కోటాను కోట్ల మందిని ఆదాము ద్వారా భూలోకానికి పంపితే ఆ కోటాను కోట్ల మంది నా దగ్గరికి వచ్చేస్తారని అమాయకుడైన మన తండ్రి భ్రమలో మునిగిపోయాడా? వీళ్ళంతా వచ్చేస్తారు, పర్వాలేదు అనుకున్నాడు దేవుడు. అలాంటివాడైతే అనుకుంటాడండి వీళ్ళందరూ వచ్చేస్తారు అని. కానీ ఇప్పుడున్న 780 కోట్ల మందిలో ఈ తరంలో 780 మందే వెళితే ఉంటే అంత లోకాన్ని ఏం చేసుకుంటాడండి ఆయన? అంత లోకాన్ని ఏం చేసుకుంటాడు ఆయన? అందుకే క్రీస్తు వచ్చినప్పటికీ, అంటే 2000 years బ్యాక్, 2000 సంవత్సరాల క్రితం ఆయన అంటున్నాడు, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 14వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేకపోతే నేను మీతో చెప్తాను. మరి అనేక నివాసములు కలవు అంటే మీరు నివాసం ఉండుటకు చాలా ప్లేస్ ఉంది. వాసాలు ఉన్నాయి ఉండడానికి, విశాలమైనవి. అబ్రహాము గొర్రెల కాపర్లకి, లోతు గొర్రెల కాపర్లకి గొడవ వచ్చింది. ఎందుకంటే మంద విస్తారం అయిపోయింది. 2 మందలు కలిసి ఉండటానికి స్థలం సరిపోవట్లేదు వీళ్ళు ఉన్న దగ్గర. అప్పుడు అబ్రహాము ఆలోచిస్తాడు, లోతును పిలిచిన ఆయన, నువ్వు ఏ చోటకు వెళతావో వెళ్ళు. మందలు మనకి ఎక్కువైపోయి కనుక విశాలత అనేది తక్కువ వచ్చింది కనుక నీకు విశాలంగా ఏది నచ్చుతుందో, ఏ ప్రక్కన వెళ్ళిపోతావో, తూర్పా, పడమర, ఉత్తరమా, దక్షిణమా. అప్పుడు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోతాడు లోతు. అంటే స్థలం సరిపోలేనందున వాళ్ళు విడిపోయారు. పరలోకమనే వాసంలో కోటాను కోట్ల మంది మనుషులందరూ దేవుని పిల్లలుగా మారే అక్కడికి వచ్చేస్తే అక్కడ నివాసములు కట్టాలి. నా పిల్లలు లోపల వాసం చేయాలి, జీవించాలి. పరలోకంలో వారి కొరకు నివాసాలు కడతానని యేసుక్రీస్తు చెప్పి వెళ్ళాడే 2000 సంవత్సరాల క్రితం. స్థలముల సిద్ధపరచి వెళ్ళుచున్నాను. చదువు నాయన. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే లేవని చెప్పేస్తే నాకు టైట్ అయిపోయింది, అక్కడ రావడానికి వీల్లేదు, అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళను అని. మీకు స్థలము సిద్ధపరచ వెళతాను. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి ప్యాలెస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్ కావాలి. స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల
ఆల్రెడీ ఫినిష్డ్, కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్. నేను వెళ్ళి మీ కొరకు ఆ విలాస మందిరాలు కట్టిన తర్వాత నేనుండు స్థలములు అంటే నేను కూడా అక్షయ శరీరాన్ని ధరించుకుని మీతో కూడా ఉండవలసిన వాడను. పాయింట్ క్యాచ్ చేశారా? అక్షయ శరీరం అతనికి ఎందుకు వచ్చిందో? నేను కూడా అక్షయ శరీరం గలవాడిని కనుక, మీ మధ్యకు మానవ శరీరంతో వచ్చాను కనుక అక్షయ శరీరం నాకు వస్తుంది సమాధిలో ఉండి లేచినప్పుడు. అక్షయ శరీరము గలవానిగా నేనేం చేయాలి ఇప్పుడు? నేనుండు స్థలములో మీరు ఉండులాగునా. అంటే ముందు వెళ్ళని సెటిల్ అయిపోయారు అక్కడ. అక్షయ శరీరంతో మన క్రీస్తు యేసు వెళ్ళి ముందు సెటిల్ అయ్యాడు అక్కడ. నేనుండు స్థలములో మీరుండులాగునా మరలా వచ్చి, అంటే నేను ఈ కాలానికి, ఇప్పుడు వచ్చిన కాలానికి, మరలా రాబోయే కాలానికి మధ్య సువిశాలమైనటువంటి మహాకాశాలు పట్టజాలని మహాలోకంలో మీకంటూ ఒక సిటీని నిర్మించాలి. అంత పరలోకమే, అంత పరలోకమే. దేవుడున్న లోకం, దేవునితో మనం ఉండవలసిన లోకం, క్రీస్తుతో కలిసి ఉండవలసిన లోకం, దేవుని నివాసము, మనతో కలిసి ఉండే నివాసం. దేవుని నివాసము ఏమంటున్నాడు 21వ అధ్యాయంలో 3వ వచనంలో? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అంటే అతడు ఒంటరిగా ఉన్న లోకంలో ఆయన అక్కడ ఉండకుండా మనం వెళ్ళిన తర్వాత మన దగ్గరికి షిఫ్ట్ అయిపోతానంటున్నాడండి. వాట్ ఎ వండర్ఫుల్ లవ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఏంటండి ఆయన అమృతమైన ప్రేమ, ఆయన అపారమైన ప్రేమ. మనతో ఉంటాడా? మనతో ఉంటాడా? మనతో ఉండడానికి ఎంత ఆవేశపడుతున్నాడండి. ఎన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు మన కోసం. ఎన్ని కోట్ల సంవత్సరాలుగా సృష్టి పుట్టక ముందటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు మన కోసం. మన కోసం ఎదురు చూడడం కోట్ల సంవత్సరాల నుంచి, మనతో కలిసి ఉండాలని వేల సంవత్సరాల నుంచి. భూలోకం పుట్టిన తర్వాత, తొలి మానవుడు వచ్చిన తర్వాత దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. ఆయన ఉన్న దగ్గర దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి, సింహాసనంలో నుండి వచ్చిన స్వరము చెప్పుట వింటిని. ఏంటి ఆ లోకం? ఏంటి మనం చూడబోయే లోకం, మనం అనుభవించే లోకం? భూమి మీద ఈ కష్ట సుఖాలకు, రోగాలకి, బాధలకు, శ్రమలకు లొంగిపోయిన మనం తుచ్చమైన ఈ కోరికలకు ముగ్ధులం అయిపోయి కుక్కల్లా వెంటబడుతూ ఆ పాపాలు చేయాలని నలిగిపోతున్నామే. మహాలోకంలో మన కన్న తండ్రి మనతో కలిసి ఉండాలని, మన కన్నీళ్లు తుడవాలని, మనతో ఉండాలని. ఏమంటే ఆయన కోరికలు చూశారు కదా. ఆయన వారికి దేవుడు, తానే వారికి దేవుడే. ఇంకంటున్నాడు, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండును, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైన ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో ఉండి ఒక స్వరం చెప్పుట వింటిని. ఈ పుస్తకం రాసేటప్పటికండి, ఈ పుస్తకం రాసేటప్పటికి వాట్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఏంటండి ఆయన ప్లాను? అన్నీ చెప్పేసాడండి పాప, ఏం దాచుకోలేదు. మాకేం చెప్పలేదు తండ్రి నువ్వు అని అంటావని నేను అన్నీ చెప్పాను నాయన నీకు. అమ్మా నేను అన్నీ చెప్పేశాను మీకు, నేను ఏది దాచుకోలేదు.
ఏమన్నాడు యెషయా 65:17లో? ఇదిగో నేను క్రొత్త ఆకాశం ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. సృజించుచున్నాను. అంటే మనకు అక్కడ కూడా క్రొత్త ఆకాశం కొత్త భూమి కావాలా? ఆ డౌట్ వచ్చిందండి. ప్రభు, మేము అక్కడ మరి భూమి అనేది ఉండేది, భూమి మీద మేము నడిచేవాళ్ళం, చల్ల సముద్రాలు ఉండేవి, మంచి మంచి పక్షులు ఉండేవి, మంచి మంచి జంతువులు ఉండేవి, పచ్చని మైదానాలు ఉండేవి, సెలయేళ్ళు ఉండేవి, జలపాతాలు ఉండేవి. ఇక్కడ ఏంటి తండ్రి ఏమి లేదు అంటావని క్రొత్త భూమిలో మీకు అవసరమైనవన్నీ చేస్తున్నాడు. అక్కడ ఏమన్నా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నవన్నీ మర్చిపోండి. అవి జ్ఞాపకానికి రాలేనంత గొప్పవిగా నేను అవి చేస్తాను. మీరు మళ్ళా నా దగ్గరికి వచ్చి భూమి మీద ఉన్నప్పుడు మేము బాగున్నాం, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు తిన్నాం, మమ్మల్ని అరణ్య మార్గానికి తీసుకొచ్చేసరి ఇక్కడ ఏం దొరకడం లేదు మాకు, మేము అక్కడ కొండల దగ్గర కూర్చొని కీరకాయలు, దోసకాయలు వండుకు తింటుంటే అబ్బా అన్నారట. అలా మనం అక్కడికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర ఇలాగ అంటామనే, ఆహా ఎంత చక్కని లోకాన్ని దేవుడు మన కోసం సిద్ధం చేస్తున్నాడండి. అవి జ్ఞాపకానికి రావు. ఏమండి, గొప్పది మనం అనుభవించేటప్పుడు పాదాన్ని ఏమైనా అనుభవిస్తాం. కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడతాయి, జ్ఞాపకానికి రావు. తీసారా? మరలా అంటున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును కొత్త భూమిని. అబ్బో, రెండో రాకడ, మూడో రాకడ, నాలుగో రాకడ దానికి ఏమి లేవు. దానికి నాశనము లేదు. నాశనము లేని క్రొత్త ఆకాశము, నాశనము లేని కొత్త భూమి ఎక్కడ ఉంటుందట? ఆయన నా సన్నిధి, నా దగ్గరే ఉండాలి అవి. ఎందుకంటే అందులో నా వాళ్ళని మీరున్నారు కనుక, అందులో నేను కూడా మీతో ఉన్నాను కనుక. దేవుడున్న లోకం, దేవునితో కలిసి ఉన్న కుటుంబం, వాట్ ఏ రిచెస్ట్ ఫ్యామిలీ ఇన్ ది యూనివర్స్. నిజంగా అద్భుతం కదండి. తలుచుకుంటుంటేనే మతి చెదిరిపోతుందండి. మతి చెదిరిపోతుంది తలుచుకుంటుంటే. మళ్ళా చదువునాయన, నేను సృజింపబోవు కొత్త ఆకాశము కొత్త భూమి లయము కావు, నాశనం కావవి. మీరు వచ్చారే భూలోకం నుంచి, అది నాశనం అయిపోయిందా? అలాగ నాశనం కాదు ఇది. నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతి అంతటిని నీ నామమున నీ పేరు మీదే ఉంటారు ఇక్కడ. బాబా ఏంటండి, వరాల మీద వరాలు, వరాల మీద వరాలు, వరాల మీద వరాలు. నీ నామమున నీ కుటుంబం, నీ ఫ్యామిలీ. ఇది ఇక్కడ శరీరాలు వచ్చాక ఆ లోకాన్ని అనుభవించడానికి అక్షయ శరీరాలు వస్తాయిగా. పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారంటే గుర్తొస్తుందా? గుర్తొస్తుంది. నరకంలో ఉన్న ధనవంతుడికి భూమి మీద ఉన్న తమ్ముళ్ళు గుర్తొచ్చినప్పుడు, పరదేశులో ఉన్న అబ్రహాముకి భూమి మీద ఉన్న మోసేవాళ్ళు గుర్తొస్తున్నారు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అన్ని గుర్తులు ఉంటాయి, అన్ని గుర్తులు మనకుంటాయి. మనమే మర్చిపోయేటంతటి వాళ్ళం కాదు.
భూమి మీద నీవు అనుభవించే సమస్త ఆనందం కంటే కొన్ని వేల 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 రెట్లు ఆనందాన్ని నువ్వు ఆ లోకంలో అనుభవించబోతున్నావు. రెండో పేతురు 3:13 ఆయనను మనము ఆయన వాగ్దానమును బట్టి, ఆయన మనకు వాగ్దానం చేసేటప్పుడు వాగ్దానం అంతా మీరు విన్నారు ఈవేళ. మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతే నివసిస్తుంది. ఆ నీతిలో నీతిమంతులైన మీరే నివసిస్తారు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. దేవునితో ఉన్నాం, దేవునితో ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. అబ్బా ఏంటండి ఆ ఫ్యామిలీ! గాడ్స్ ఫ్యామిలీ, గాడ్స్ ఫ్యామిలీ. మనమంతా దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో దేవుడు యజమాని అయితే, తండ్రి అయితే, ఆ తండ్రి పక్కలో ఉండకపోతే పిల్లలు ఎలా ఉంటారో నేనుండలేను. నా విషయం నేను చెప్తున్నాను. నా పరలోకపు తండ్రి నా ప్రక్కన లేకపోతే నేను ఉండలేను అక్కడ. నీ ఉన్న లోకానికి మమ్మల్ని తీసుకొచ్చిన తండ్రి, నీ ఉన్న లోకానికి రావటానికి సకల ప్రయత్నాలు, బాధలు అనుభవించాము తండ్రి మేము భూమి మీద. నీ ఉన్న లోకంలో నీవు మాతో ఉండాలి తండ్రి. నిన్ను విడిచిపెట్టి మా బ్రతుకు కాలంలో ఆదాము దగ్గర నుంచి ఇదిగో ఎప్పటి వరకు నీ దగ్గరికి చేరినంత వరకు ఇన్ని వేల సంవత్సరాలు నీకు దూరంగా బ్రతికాం. మాకు నువ్వు దూరంగా బ్రతికావు, నీకు మేము దూరంగా బ్రతికాం. ఇక నువ్వు మా ప్రక్కన లేకపోతే, మా కన్నీరు తొడకపోతే, మా ప్రతి బాష్ప బిందువును తొడవకపోతే మేము ఎలా ఉంటాం తండ్రి ఒంటరిగా?